విజయసాయిరెడ్డి ఇతర పార్టీలకు లబ్ధి చేకూరేలా మాట్లాడుతున్నారని మాజీ మంత్రి వైసీపీ నేత అంబటి రాంబాబు మండిపడ్డారు. ఆయన మాటలు పట్టించుకోవాల్సిన అవసరం లేదన్నారు. జగన్ కు విజయసాయిరెడ్డి రెండు చెవుల్లో సలహాలు సూచనలు ఇచ్చేవారని విమర్శించారు. విజయసాయిరెడ్డే ఓ కోటరి అని, అందుకే పార్టీ నుంచి బయటకు వెళ్లారని మండిపడ్డారు రాంబాబు. ఇప్పుడు పార్టీలో ఏ కోటరీలు లేవని అంబటి రాంబాబు తెలిపారు. గుంటూరు జైల్లో ఉన్న పోసానిని ఆయన పరామర్శించారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఒక నాయకుడిగా ఎదిగాడు. నాకు తెలుసు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆవిర్భావం కాకముందు ఆయన ఒక చార్టెడ్ అకౌంటెంట్. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రారంభమైన తర్వాత ఆయన దినదిన ప్రవర్తమానంగా పెరిగాడు. ఈ రాష్ట్రంలో పార్లమెంటు సభ్యుడయ్యాడు. పార్లమెంటు సభ్యులు అవ్వకుండా పార్లమెంటరీ పార్టీకి నాయకుడిగా కూడా వ్యవహరించాడు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో కీలకమైన బాధ్యతలు చేపట్టాడు. జగన్మోహన్ రెడ్డి గారికి లెఫ్ట్ చెవులోను రైట్ చెవులోను ఆయనే సలహాలు ఇచ్చేవాడు. ఏదన్నా క్వార్టరీ గేటరీ ఉందంటే ఆయనే క్వార్టరీ ఎవరు లేదు. మరి ఆయన మాట్లాడుతున్నారంటే నేను ఏం చెప్తాను, ఇప్పుడు బలహీనంగా ఉన్నప్పుడు 100 మంది మాట్లాడతారు.